రాయచోటిలో యువత విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. డిఎస్సి నియామకాల అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవినీతి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6, 7, 8 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, స్పోర్ట్స్ కోటా అవినీతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. దీని ఒక ముఖ్య ఉద్దేశం కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు అన్న సహాయం చెప్పేది ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రోజుగా 3 రోజులు 6 మండలాలు 2 మండలాలు పంపుతున్నామని చెప్తున్నారు. ఇదే విషయాలు కూడా శ్రీకాంత్తో ఒకసారి మీరు మాట్లాడి, సార్ మనం ఒకసారి కలిసి ఒకసారి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేసుకోవాలా, ఫస్ట్ 6వ తేదీ ఏ విభాగాలు కూర్చోవాలా, టౌన్లో కూర్చోవాలా, 2వ తేదీ ఏదో కూర్చోవాలని ప్లాన్ చేద్దాం. అదేవిధంగా ఈ మన ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో డిఎస్సి అక్రమాల పైన సిబిఐ విచారణ చేపట్టాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా ప్రధానమైన డిమాండ్ ఇది. దీంతో పాటు ఫీజు లిమిట్స్ పదవి కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయల ఫీజు లిమిట్స్ ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు కళాశాల యాజమాన్యాలు చేసి ఇబ్బంది పడుతున్నాయి. వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల్ని యువకుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నది, ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళవాలా అనే ప్రధానమైన 3 డిమాండ్లతో మనం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఈ కూటమి పార్టీలు ఏవైతే కూడా ప్రచారం చేస్తున్నాయో అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా నిరుద్యోగాన్ని బయటకు పడేసి నిరుద్యోగ భృతి గురించి ఆలోచించకుండా దానిపైన మాట్లాడకుండా మొండి వైఖరిని వ్యవహరిస్తున్నాయి. ఈ మొండి వైఖరి నశించాలని చెప్పేసి కూడా వెంటనే నిరుద్యోగ భృతిని కూడా విద్యార్థులకు యువకులకి నిరుద్యోగం అందే విధంగా కూడా మనం కూడా ఈ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఈ 3 డిమాండ్లతో మనం పెద్ద ఎత్తున 3 రోజుల కార్యక్రమం చేస్తున్నాం.